అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రకాశం జిల్లా కందుకూరు వైసీపీలో వర్గపోరు బక్కుమంటుందా? పాత కొత్త నేతల మధ్య పచ్చగడ్డి వేయకున్నా బక్కుమంటుందా? కందుకూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోకపోవడంతో పాత నేతకే పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారము సాగుతుంది. మానుగుంటకు పగ్గాలు ఇవ్వకుండా ప్రస్తుత ఇన్ఛార్జ్ వరుసబెట్టి హైకమాండ్ కు ఫిర్యాదులు చేస్తుండడం హాట్ టాపిక్ అవుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు హాట్ గా మారాయి. సీనియర్లు జూనియర్ నేతల మధ్య రాజకీయాలు తీవ్ర స్థాయిలో రగులుతున్నాయి. కందుకూరు నియోజకవర్గం నుంచి గతంలో 4 సార్లు విజయం దక్కించుకున్న మానుకుంట మహిధర్ రెడ్డి మరోసారి తన దూకుడు పెంచుతున్నారు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో వైసీపీ ఆయనను పక్కన పెట్టింది. సర్వేల్లో మంచి మార్కులు రాలేదని చెప్తూ అసలు టికెట్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే అప్పటి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కు అవకాశం కల్పించారు. ఈయన గెలుస్తారని పార్టీ అంచనా వేసుకుంది. కానీ కూటమి పార్టీల హవాలో బుర్రా మధుసూదన్ ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఆయనను వైసీపీ తిరిగి ఇక్కడే ఇన్ఛార్జిగా నియమించింది. పార్టీ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించింది. ఈ క్రమంలో మానుకుంటను పార్టీ నాయకులు ఎవరూ పట్టించుకోకపోవటం హాట్ టాపిక్ గా మారింది. అయితే 2.5 ఏళ్లు గడిచినా బుర్రా కీలక కార్యక్రమాలు ఏవీ చేపట్టడం లేదు. పార్టీ నాయకులతోనూ ఆయన చర్చలు జరపడం లేదు. తన వ్యాపారాలు వ్యవహారాలు తప్పితే పెద్దగా పార్టీ కార్యక్రమాలు పట్టించుకోవటం లేదు. గతంలో 2019లో విజయం దక్కించుకున్న నియోజకవర్గంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. దీంతో కందుకూరులో వైసీపీ రాజకీయాలు చప్పగా సాగుతున్నాయనే చర్చ జరుగుతుంది. సరిగ్గా ఇదే సమయంలో మానుకుంట ముందుకు వచ్చారు. పార్టీ తరపున కార్యక్రమాలు పక్కన పెట్టి వ్యక్తిగతంగా తన అనుచరులను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ నేతలకు నిత్యం టచ్లో ఉంటూ క్యాడర్లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాంతో ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ అవాక్కవుతున్నారని తెలుస్తుంది. మరోవైపు నిన్న మొన్నటి వరకు బుర్రాకు అండగా ఉన్న కొందరు నాయకులు కూడా ఇప్పుడు మానుకుంటకు అనుకూలంగా మారిపోయారు. దీంతో కందుకూరులో మానుకుంట హవా మరోసారి డబుల్ అయిందనే టాక్ వినిపిస్తుంది. మొత్తం మీద మానుకుంట యాక్టివ్లో షాక్ తిన్న బుర్రా మధుసూదన్ ఇప్పుడు తాను యాక్టివ్ కావాలని భావిస్తున్నారట. అక్కడితో ఆగకుండా మానుకుంట స్పీడ్కు బ్రేకులు వేసేందుకు హైకమాండ్కు వరుస ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. అయితే వ్యక్తిగతంగా ముందు తన ఇమేజ్ను పెంచుకుంటే వచ్చే ఎన్నికల నాటికి అవసరమైతే ఇండిపెండెంట్గా అయినా పోటీకి మానుకుంట రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి జంపింగ్తో వైసీపీ కార్యక్రమాలు పూర్తిగా డీలా పడ్డాయి. ఆయన పార్టీలో ఉండగా అనేక సమస్యలకు చెక్ పెట్టేవారని పార్టీ నేతలే చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రకాశం జిల్లాను పట్టించుకునే నాదుడే లేకుండా పోయారని అంటున్నారు. మరి ఈ కందుకూరు సమస్యలపై వైఎస్ జగన్ ఎలా చెక్ పెడతారు? బుర్రాకు షాక్ ఇస్తారా లేక మానుకుంటను సైలెంట్ చేస్తారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.